న్యూస్ చూస్తున్నారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. వీణపై 2 నాన్ బెయిలబుల్ కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు వీణ. హర్ష వీణపై ఎమ్మెల్యే తల్లి ప్రమీలమ్మ ఫిర్యాదు చేశారు. తన కొడుకుని బ్లాక్మెయిల్ చేస్తుందని చెప్పి కంప్లైంట్లో ఆమె నమోదు చేయడం జరిగింది. బిఎన్ఎస్ సెక్షన్స్ 308 subsection 5, 351 subsection 2, 61 subsection 2, రెడ్ విత్ 3 subsection 5 సెక్షన్స్ కింద కేసు నమోదైంది. వీణా కాల్ డేటా ఇతర సాంకేతిక అంశాలపై పోలీసులు ఫోకస్ చేశారు. వీడియోలు, ఆడియోలు, ఫోటోలు సేకరిస్తున్నారు పోలీసులు. హర్షవీణ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉందంటున్నారు పోలీసులు. శంకర్ రాజు అనే వ్యక్తిని కూడా వీణా నిర్బంధించి దాడి చేసినట్లు ఆధారాలు ఉన్నాయి అంటున్నారు పోలీసులు. ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం ఒక కీలక మలుపు తీసుకుందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. వీణపై ఇప్పుడు 2 నాన్ బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది వీణ. హర్ష వీణపై ఎమ్మెల్యే తల్లి ప్రమీలమ్మ కూడా ఫిర్యాదు చేశారు. తన కొడుకుని బ్లాక్మెయిల్ చేస్తుందంటూ కంప్లైంట్ ఉంది. బిఎన్ఎస్ సెక్షన్స్ 308 subsection 5, అలాగే 351 subsection 2, 61 subsection 2, రెడ్ విత్ 3 subsection 5 ఈ సెక్షన్స్ కింద కేసు నమోదైంది. ప్రస్తుతం పోలీసులు వీణా కాల్ డేటా ఇతర టెక్నికల్ అంశాలపై ఫోకస్ చేయడం జరిగింది. దాంతోపాటు వీడియోలు, ఆడియోలు, ఫోటోలు సేకరిస్తున్నారు పోలీసులు. హర్ష వీణ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉందంటున్నారు పోలీసులు. శంకర్ రాజు అనే వ్యక్తిని కూడా వీణ నిర్బంధించి దాడి చేసినట్లు ఆధారాలు ఉన్నాయంటున్నారు పోలీసులు. ఈ క్రమంలో పోలీసు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, అలాగే వీణ ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు, దాంతోపాటు ఇంకా ఎటువంటి కీలక మలుపులు తీసుకోబోతున్నాయి, ఇంతకీ ప్రమీలమ్మ ఇచ్చిన కంప్లైంట్లో ఏ అంశాలు ఉన్నాయి, దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. మా ప్రతినిధి కిషోర్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. కిషోర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను నేరుగా. కిషోర్, ఇటు ప్రమీలమ్మ ఇచ్చిన కంప్లైంట్లో ఏ అంశాలు పొందుపరచడం జరిగింది, దాంతోపాటు ప్రస్తుతం వీణ ఎక్కడ ఉన్నారు? సచిన్, రైల్వే కోడ్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తల్లి ప్రమీలమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రభుత్వ ఉద్యోగమైనటువంటి మహిళ తన కొడుకును బ్లాక్మెయిల్ చేస్తుందంటూ కూడా ఈ నెల 7వ తేదీన ఆమె ఫిర్యాదు చేయడం జరిగింది. ఎమ్మెల్యే తల్లి ఫిర్యాదు మేరకు కూడా బిఎన్ఎస్ అంటే 308/5, అదేవిధంగా 351, 2, 61 అంటే రెడ్ విత్ 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే హర్షవీణ ఏదైతే సదరు బాధిత మహిళ ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై ఆరోపిస్తున్న నేపథ్యం కాబట్టి ఆమె కాల్ డేటా, అదేవిధంగా ఇతర సాంకేతిక అంశాలపైన కూడా ప్రత్యేకమైన దృష్టి సారించి కొన్ని ఆడియోలు కావచ్చు, అదేవిధంగా వీడియోలు, ఇతర ఫోటోల సమాచారాన్ని కూడా అది పూర్తి స్థాయిలో నిన్నంతా కూడా సేకరించినటువంటి పరిస్థితి. మరోవైపు దర్యాప్తు కూడా వేగవంతం చేశారు. ఏదైతే సదరు మహిళ ఒక విలేకరి అంటే నరసింహారాజు అనే విలేకరి పైన కూడా శంకర్ రాజును నిర్బంధించి దాడి చేసినటువంటి వీడియోలు కూడా కొంత వైరల్ గా మారితే ఈ క్రమంలో ఒక్కసారిగా అటు దీనిపైన కూడా అటు పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతుంది. మరోవైపు ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యం కాబట్టి ఇంకా ఆమె పోలీసులకు అందుబాటులోకి రాని పరిస్థితి. ఆ పోలీసులకు అందుబాటులో వస్తే ఖచ్చితంగా ఆమెను కూడా విచారిస్తారు. ఎందుకంటే ఈ వ్యవహారంలో ఆమె చేసినటువంటి ఆరోపణలు కావచ్చు, అదేవిధంగా ఆమె గతంలో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ను మానసికంగా వేదనకు గురి చేసింది, నిత్యం వేధింపులకు గురి చేసేదంటే తల్లి ఫిర్యాదు చేసిన పరిస్థితి. ఒక రకంగా అర్ధరాత్రిలో పూట ఫోన్లు చేసి టార్చర్ చేసేది, అదేవిధంగా మానసికంగా తీవ్రంగా తన బిడ్డంటూ కూడా ఆమె ఆరోపణలు చేస్తూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ నేపథ్యంలో ఈ క్రమంలో ఒక్కసారిగా ఈ కేసు పైన పూర్తి స్థాయిలో లోతైన దర్యాప్తు చేయాలంటూ కూడా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఆ జారీ చేసినటువంటి నేపథ్యంలోనే నిన్నంతా కూడా పోలీసులు, రైల్వే కోడ్ పోలీసులు అటు పూర్తి స్థాయిలో దీనిపైన దృష్టి పెట్టారు. ప్రత్యేకించి ఆమెకు సంబంధించిన కాల్ డేటా, అదేవిధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కూడా వీడియోలు, తర్వాత ఇతర అంశాలపైన కూడా ప్రత్యేకంగా దృష్టి సారించారు. మరోవైపు హర్షవీణను అంటే హర్షవీణ ఒకవేళ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది కాబట్టి ఆమె విచారణకు హాజరు కాలేకపోతే మేమే వెళ్ళి ఆమెను విచారిస్తాం. ఎందుకంటే త్వరలో దర్యాప్తు పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి. అదేవిధంగా ఒక విలేకరి ఏదైతే శంకర్ రాజు పైన కూడా గతంలో దాడి చేసింది, ఏదైతే వీడియోలకు సంబంధించిన వ్యవహారాల్లో కూడా ఆమె దాడి చేసింది, అంటే ఇంట్లో నిర్బంధించి దాడి చేసినటువంటి ప్రయత్నం కొనసాగిందంటూ కూడా అది కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మనం ఇలా ప్రతి అంశాన్ని కూడా ఏదైతే ఒకవైపు ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై ఆరోపణలు చేస్తున్న నేపథ్యం, అదేవిధంగా కొన్ని రోజుకు కొత్త వీడియో వెలుగులోకి రావడం, ఇలాంటి ప్రతి అంశాన్ని కూడా అటు పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇది సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి చూడాల్సినటువంటి అవసరం. ఎందుకంటే సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు బాగా పెరిగిపోయిన నేపథ్యం కాబట్టి అంటున్నారు, కొందరు ఫేక్ అంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇందులో ఏం జరిగింది, అసలు ఏంటన్నటువంటి విషయంపై కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలంటే ఖచ్చితంగా
ఏదైతే సదరు బాధితురాలు పోలీసుల విచారణకు హాజరు కావాల్సింది, కానీ ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది కాబట్టి ఆమె ఫోన్ ఎప్పుడైతే ఆమె అందుబాటులోకి వస్తే అప్పుడు విచారిస్తాం. అదేవిధంగా దీనికి సంబంధించి ఆమె దగ్గర ఏవే ఆధారాలు ఉన్నాయి, అసలు అరబాజ్ శ్రీధర్పై రోజుకో వీడియో రిలీజ్ అవుతున్న నేపథ్యం, అదేవిధంగా కొంత అసభ్యకరమైనటువంటి అభ్యంతరకరమైనటువంటి వీడియోలు కూడా కొన్ని బయటికి వస్తున్నాయి. అంటే ఈ క్రమంలో అసలు ఈ వీడియోలు అసలైనవా నకిలీవా అన్నటువంటి నిర్ధారణ చేసుకోవాలన్నా కూడా తన దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్ ఆధారంగా చేసుకొని వాళ్ళకు ఉన్నటువంటి ఇది వీడియోలు ఎలా వచ్చాయి, అసలు నిజంగా వాస్తవానికి ఇది తీసినట్టుగా కాదనేది ఆ అభ్యంతరకరమైన వీడియోలు చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా అడుగులు వేస్తున్నారు పోలీసులు. అయితే ఈ క్రమంలో ఆమె సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న తర్వాత ఆమె కాల్ డేటా ఇప్పటికే ఆమె కాల్ డేటాను కూడా తీస్తున్నారు. ఇక ఎవరెవరికి ఫోన్ చేశారు ఏంటన్నటువంటి విషయం పైన కూడా అటు పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతున్న పరిస్థితి. మరోవైపు ఆమె మాత్రం అందుబాటులోకి రావడం లేదు కాబట్టి ఖచ్చితంగా ఆమె ఒకవేళ రాజంపేట రైల్వే కోర్టు కానీ రాలేకపోతే ఆమె ఎక్కడున్నారో చెప్తే మేమే అక్కడికి వెళ్ళి విచారణకు కూడా ఆమెతో విచారిస్తామని కూడా పోలీసులు చెప్తున్నట్టు. ఆల్రైట్, ఇప్పుడు అంటే వీణకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో వీణ సన్నిహితులు కావచ్చు, లేకపోతే వీణ కుటుంబీకులు కావచ్చు, ఎవరైనా పోలీసులోకి టచ్లోకి వచ్చారా, లేకపోతే పోలీసులు ఏమైనా కాంటాక్ట్ చేసే ప్రయత్నం జరిగిందా? అంటే ఈ రోజు రేపట్లో ఏమైనా అదుపులోకి తీసుకునే అవకాశం ఉందా, లేకపోతే పోలీసులు ఏమంటున్నారు ఈ అంశానికి సంబంధించి కిషోర్? నిన్ననే సిఐ మాట్లాడడం జరిగింది. ఏదైతే తను చెప్తున్నటువంటి మాట ఏంటంటే మేము కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నాం, ఎందుకంటే ఈ వ్యవహారం అటు రాష్ట్ర స్థాయిలో సంచలనంగా మారింది కాబట్టి అసలు ఏం జరిగింది ఈ వ్యవహారంలో, ఎవరి తప్పు ఉంది ఏంటి అన్నటువంటి విషయం పైన కూడా అటు ఉన్నతాధికారులు ఆరాధిస్తున్నటువంటి నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి ఉన్నతాధికారులకు నివేదించాల్సినటువంటి పరిస్థితి ఉన్నట్టు కూడా నిన్న సిఐ చెప్పడం జరిగింది. అయితే సిఐ అర్బన్ సిఐ చంద్రశేఖర్ కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి అదే పనిగా చెప్పడం జరిగింది. ఏదైతే ఈ వ్యవహారం అంటే ఇప్పుడు ఎమ్మెల్యేపై వేస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, అభియోగాలు కావచ్చు, అదే అభ్యంతరకమైనటువంటి వీడియోలు ఉన్నాయి, అవన్నీ కూడా రోజుకు ఒక వీడియో రిలీజ్ కావడాన్ని కూడా కొంత అర్బన్ సిఐ చంద్రశేఖర్ సీరియస్ గా తీసుకుంది. ఏదైతే ఈ వ్యవహారంలో అసలు ఏం జరిగింది, ఇంతకీ ఎమ్మెల్యే అరవా శ్రీధర్ తప్పు ఉందా లేదా అన్నటువంటి విషయాన్ని పక్కన పెడితే ముందు అసలు ఈ అభ్యంతరకమైన వీడియోలు ఎలా వచ్చాయి, అసలు ఏంటి అసలు ఏం జరిగింది, దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగించాలంటే ఖచ్చితంగా అయితే సదరు బాధితురాలు కూడా కంపల్సరీ విచారణకు హాజరు కావాలి. అయితే విచారణకు హాజరు కావడం లేదు కాబట్టి ఆమె తల్లి కూడా ప్రస్తుతం రైల్వే కోడూరులో ఉన్నటువంటి సదరు మహిళ ఇప్పుడు ప్రస్తుతం ఆమె ఎక్కడికి మకాం మార్చారనే విషయం కూడా మాకు స్పష్టత లేదు. ఒకవేళ ఇన్ కేస్ మాకు ఆమె అందుబాటులోకి రావడం లేదు కాబట్టి ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది కాబట్టి ఆమె అందుబాటులోకి వచ్చిన వెంటనే మేము ఏదైతే విచారణగా ఆమెను పిలిచే అవకాశాలు ఉన్నాయి అక్కడ విచారణకు రాలేని పక్షం అయితే మేమే అక్కడికి వెళ్ళి విచారిస్తాం. అయితే ఆమె తల్లి కానీ ఇతరత బంధువర్గాలు ఎవరు కూడా మాకు అందుబాటులోకి రావడం లేదు కాబట్టి బంధువులు కానీ లేదంటే ఆమె తల్లి కానీ అందుబాటులోకి వస్తే ఖచ్చితంగా మేము దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి ఆమెకు సంబంధించినటువంటి ఆమెకు జరిగిన అన్యాయం ఏంటి, పూర్తిగా అటు ఆమె వాస్తవానికి ఏంటి, అభ్యంతరకరమైన వీడియోలు ఎలా ఏంటి అనేది కూడా అటు పూర్తి స్థాయిలో ఆమెతో విచారించి ఆ తర్వాత అధికారులకు నివేదించడం జరుగుతున్నట్టు కూడా నిన్న సిఐ చంద్రశేఖర్ చెప్పడం. అంటే ఒక రకంగా ఆమె అందుబాటులోకి వస్తే ఖచ్చితంగా ఈ వ్యవహారం పైన అటు పూర్తి స్థాయిలో పోలీసులు కూడా విచారించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు ఆమె కాల్ డేటాను ఆధారంగా చేసుకుని విచారిస్తే అదేవిధంగా సాంకేతిక పరిజ్ఞానంతో ఆమె ఎక్కడుంది ఏంటన్నటువంటి విషయం పైన కూడా ఆరాధిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు కానీ రేపు. అంటే వీణకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఇంకా ఎవరైనా ముందుకు వస్తున్నారా కేసెస్ నమోదు చేయడానికి, లేకపోతే కంప్లైంట్ చేయడానికి ఇంకెవరైనా ముందుకు వచ్చే అవకాశం ఉందా, ఏమైనా చర్చ జరుగుతోంది అక్కడ? పోలీసులు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ఏదైతే అరవా శ్రీధర్ తల్లి నేను ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కూడా నేను ఫిర్యాదు చేసి ఇన్ని రోజులు వస్తున్నా కూడా ఎందుకు దీనిపైన విచారణ తీసుకోలేదు అంటే ఒక రకంగా పోలీసులు నిజంగానే బిజీ షెడ్యూల్ అంటే పండగ సందర్భంగా సంక్రాంతి పండుగకు చంద్రబాబు స్వగ్రామానికి రావడం ఆ నేపథ్యంలో బందోబస్తు నేపథ్యంలో కాబట్టి దీనిపైన మేము పూర్తిగా విచారించలేదు, ఇప్పుడు ప్రత్యేకంగా దృష్టి పెట్టామని అంటున్నారు. అయితే గతంలో కూడా ఈ మహిళ నేను ఎక్కడ నాకు న్యాయం జరగదు పోలీస్ స్టేషన్లో అనేది తను చెప్తున్నటువంటి అంటే ఇక్కడ ఆమె సదరు మహిళ ఎవరైతే ఉన్నారో ఆ సదరు మహిళకు కూడా ఫిర్యాదు చేయడానికి వెళ్ళాలని కూడా మనకు చెప్పడం జరిగింది. అంటే ఈమె వెళ్ళిందా వెళ్ళలేదా అన్నటువంటి విషయాన్ని పక్కన పెడితే కానీ ఇప్పటి వరకు అయితే మాత్రం తన తల్లి మాత్రం ఏదైతే కేసు నమోదు చేసిన అరవై తల్లి ఫిర్యాదు చేయడంతో ఒక్కసారిగా పోలీసులు ఈ దిశగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ఈమె వీణా కూడా ఒకవేళ ఏదైనా వీణా కూడా ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా ఆమె కూడా కేసు తీసుకొని విచారించే అవకాశం స్పష్టం కనిపిస్తుంది. అయితే అలాంటి పరిస్థితి ఇక్కడ ప్రస్తుతం లేదని చెప్పాలి. కేవలం
అరవ శ్రీధర్ తల్లి ప్రమీలమ్మ మాత్రమే ఇక్కడ ఫిర్యాదు చేసేటువంటి పరిస్థితి ఉంది. రైట్, అంటే కేవలం ప్రమీలమ్మ మాత్రమే ఇంతవరకు కేసు నమోదు చేసిన సందర్భం. బట్ వీణ గురించి మాట్లాడుకునే క్రమంలో మరికొంతమంది ఉన్నారు అనే ఒక చర్చ లేకపోతే ఒక డిస్కషన్ జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు వీణను అదుపులోకి తీసుకొని అఫ్కోర్స్ 2 కేసెస్ని ఇటు విచారించే అవకాశం కనిపిస్తోందా, లేకపోతే పోలీసులు ఎటువంటి ఏ కోణంలో దర్యాప్తు జరుగుతోంది పోలీసులది? ఎందుకంటే వీణ విషయం తేలే అవకాశం గురించి మాట్లాడుకుంటున్న సందర్భం ఉందా, లేకపోతే ఏ కేసుని ఆ కేసుకైనా చూసి అంటే ఏదో కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ కనిపిస్తోంది ఇక్కడ. సో దాని విషయంలో పోలీసులు ఇస్తున్న క్లారిటీ ఏంటి కిషోర్ ఇక్కడ? ఎగ్జాక్ట్లీ ఏదైతే సదరు మహిళ చెప్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, అభియోగాలు కావచ్చు, అభ్యంతరకరమైన వీడియోలు కూడా ఆమె రిలీజ్ చేసిన పరిస్థితి కాబట్టి దీని వెనక ఏదో కుట్ర దాగి ఉంది. స్వపక్ష నేతలే కుట్ర చేశారన్నటువంటి ఆరోపణలు అటు జనసేన నేతలు కూడా చేస్తున్న పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా కూడా పోలీసులు దర్యాప్తు కొట్టాలి. ఎందుకంటే దీని వెనక ఎవరున్నారు, అసలు మహిళ వెనక ఉన్న హస్తం ఎవరు, అసలు ఈమెను వెనకుండి ఆడిస్తున్నారా, లేకుంటే ఈమె ఈ విధంగా అరవ శ్రీధర్పై ఆరోపణలు చేస్తున్నారు, లేకుంటే వాస్తవానికి ఆ వీడియోలో ఏం జరిగిందనేది కూడా పూర్తి స్థాయిలో సాంకేతిక పరంగా దాన్ని చూడాల్సినటువంటి అంశం. ఎందుకంటే అది ఏ క్రియేటివిటీ అనేది జనసేన నేతలు అదే విధంగా అరవ శ్రీధర్ కూడా ఆరోపిస్తున్నారు. తనను అనవసరంగా ఎంపించారు. ప్రధానంగా తల్లి మాత్రం దాదాపు 25 కోట్లు డబ్బు అడిగింది. ఆ డబ్బు ఇవ్వకపోవడంతో ఒక్కసారిగా ఈ వీడియోలను బయటపెట్టింది. ఇవన్నీ కూడా నా కొడుకు అమాయకుడని కూడా ఆమె చెప్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా ఏదో దీంట్లో ఏదో కుట్ర అయితే దాగి ఉంది. అయితే అది ఎవరు కుట్ర చేశారు, ఆ కుట్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, అసలు ఈ ఏ క్రియేషన్ చేసింది ఎవరు, అసలు వాస్తవానికి అది నిజమైన వీడియోలా లేకుంటే నకిలీ వీడియోలా? నకిలీ వీడియోలు అయితే ఆ నకిలీ వీడియోలు ఏ క్రియేట్ చేసిందో అంటే దీని వెనక ఒక పెద్ద కుట్రే జరిగింది. ఎందుకంటే రైల్వే కోడూరులో ప్రధానంగా ఇటీవల కాలంలో తెలుగు తమ్ముళ్ల మధ్య వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇన్ఛార్జి వ్యవహారం కావచ్చు, అదేవిధంగా కొందరు నేతలను కూడా పక్కన పెట్టేటువంటి పరిస్థితి. ఆ పక్కన పెట్టిన నేపథ్యంలో కూడా ఒక్కసారిగా ఈ అంశం ఒక్కసారిగా అరవ శ్రీధర్ని ఇబ్బంది పెట్టే మాత్రం ఖచ్చితంగా అక్కడ పెద్ద వ్యక్తిని టార్గెట్ చేస్తున్నారు కాబట్టి పెద్ద వ్యక్తిని డ్యామేజ్ చేసే అవకాశాలు ఉన్నటువంటి భావనతోనే ఈ విధంగా ఈ కుట్ర చేశారనేది కొంత రైల్వే బోర్డులో చర్చ జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా దీని వెనక ఎవరున్నారు, అసలు కుట్ర చేసింది ఎవరు, సూత్రధారులు ఎవరు, పాత్రధారులు అన్న అంశం పైన కూడా అటు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్న పరిస్థితి అనిపిస్తుంది. ఒకసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి కిషోర్. మొత్తంగా అయితే మాత్రం ప్రస్తుతం ఈ కథనం అంటే ఈ కథలో ఒక ట్విస్ట్ చోటు చేసుకుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వీణపై కేసు నమోదు చేయడం జరిగింది ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మాతృమూర్తి. ఏకంగా ఆవిడ రంగంలోకి దిగారు. ఇప్పుడు వీణపై కేసు నమోదు చేయడం జరిగింది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కేసులో బిగ్ ట్విస్ట్కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వీణపై 2 నాన్ బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి.